భగవద్గీతను మీరు పారాయణ చేస్తే చాలు. గీత 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 అనగా అనగా త్యాగ పురుషులైపోతారు వాళ్ళు. గీతను త్రిప్పి చదవండి. గీత తాగి ప్రకృతి వికృతులు, గీత త్యాగి, త్యాగము తాగము, త్యాగము త్యాగము తాగము అనే పదాలు వస్తాయి. అది ప్రకృతి వికృతులు. త్యాగ పురుషులు అంటారు, త్యాగము చేసిన పురుషులు అంటారు. అందుకోసమే ఈ గీతను స్మరణ చేసిన చాలు. గీత 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 అంటే చాలు, వాళ్ళు త్యాగ పురుషులైపోతారు. గీతను స్మరించినా చాలు వాళ్ళకు మోక్షము సిద్ధిస్తుందని శాస్త్రముల యందు కోకొల్లలుగా మహర్షులు ఉపదేశం చేసినారు. గీత కంటెను లేదు యోగము, గీత కంటెను లేదు యోగము, గీత కంటెను లేదు యోగము, గీత కంటెను లేదు ధ్యానము, గీత కంటెను లేదు మోక్షము. గీత చదువగలెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీత కంటెను లేడు మంత్రము, గీత కంటెను లేదు ధ్యానము, గీత కంటెను లేదు మంత్రము, గీత కంటెను లేదు త్యాగము, గీత కంటెను లేదు జ్ఞానము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి అని వర్ణించినారు. గీతకి మించిన మంత్రము లేదు, గీతను చదివితే చాలు, అంతకన్నా మించిన త్యాగ పురుషుడు లేరు. గీతను పారాయణ చేసి చాలు. గీత గీత అని చెప్పి గీతను స్మరిస్తూ ధ్యానం చేసుకున్నా చాలు, వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు. గీతకు మించిన, గీతా పారాయణానికి మించిన ధ్యానము లేదు. అందుకోసమే గీత కృష్ణుని ముఖ్య ప్రాణము, గీతం కృష్ణుని ముఖ్య ప్రాణము, గీత కృష్ణుని హృదయ పద్మము, గీత కృష్ణుని ముఖ్య ప్రాణము, గీత కృష్ణుని హృదయ పద్మము, గీత కృష్ణుని పాంచజన్యము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఆ భగవద్గీత భగవంతుని యొక్క ప్రాణము, ఆ భగవంతుని యొక్క హృదయ పద్మము భగవద్గీత. ఆ భగవంతుని యొక్క పాంచజన్యము శంఖారావమే భగవద్గీత అని వర్ణించినారు మన మహర్షులు. గీతలో వశించే కృష్ణుడు, గీతలో నివసించే లక్ష్మియు. గీతలో నివసించే కృష్ణుడు, గీతలో నివసించే లక్ష్మియు. గీతలో పడియుండే మోక్షము, గీత చదువగలెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవంతుడు భగవద్గీతలో నివసించినాడు, గీతలోనే సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆ గీతనే లక్ష్మి ఉన్నది, ఆ గీతలోనే మోక్షం ఉన్నది. అట్టి గీతాపారాయణ చేసుకుంటే చాలు మీ మోక్షం సిద్ధించి తీరుతుంది. అట్టి గీతాపారాయణ చేయలేని వారు, ఆ సర్వేశ్వరుని ధ్యానించలేనటువంటి వారు, గీత చెప్పినట్టు ఆచరించలేనటువంటి వారికి మోక్షము సున్నా. గీతామాత చెప్పినట్టు ఆచరిస్తే చాలు అందరికీ మోక్షం సిద్ధిస్తుంది. గీతయే దేవేంద్ర భవనము, గీతయే దేవేంద్ర భవనము, గీతయే కైలాస నిలయము, గీతయే దేవేంద్ర భవనము, గీతయే కైలాస నిలయము, గీతయే వైకుంఠధామము. గీత చదువగలెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఓ సోదర సోదరీమణులారా, ఈ భగవద్గీతను
పారాయణ చేసి తరించండి. ఈ గీతలోనే స్వర్గము ఉన్నది, ఈ గీతలోనే కైలాసము ఉన్నది, ఈ గీతలోనే వైకుంఠము ఉన్నది. త్రిమూర్తులు త్రిమాతలు సమస్త దేవతలు గీతలోనే ఉన్నారు. గీతను మొక్కితే చాలు, సమస్త దేవతలకు మొక్కినట్టే. గీతాపారాయణ చేస్తే చాలు, సమస్త దేవతలను ప్రార్థించినట్లే. గీతను స్మరిస్తే కైవల్యము సిద్ధిస్తుంది, తరిస్తారు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు. గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కామధేనువు, గీత ఇలలో కామధేనువు, గీత ఇలలో మోక్ష నిలయము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవద్గీత కల్పవృక్షము. కల్పవృక్షము కిందుండి ఏమేమి కోరుకుంటే అన్ని ప్రసాదిస్తుంది. గీతను పారాయణ చేస్తూ గీతను మొక్కితే చాలు, సమస్త సంపదలు అన్నీ నీకు సిద్ధిస్తాయి. గీతామాత నీకు అన్నీ ప్రసాదిస్తుంది. గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కామధేనువు. కామధేనును స్మరిస్తే చాలు, కల్పవృక్షము కామధేనువు తన చెంత ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ ప్రసాదిస్తుంది. కామధేనువు కల్పవృక్షము. భగవద్గీత తన చెంత ఉంటే చాలు, గీతాపారాయణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు అన్ని సిద్ధిస్తాయి. గీత ఇలలో స్వర్గ నిలయము. స్వర్గసుఖము, స్వర్గంలో అన్నీ ఉంటాయి. కానీ గీత ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఇహ సంపద పరసంపద అన్నీ సిద్ధిస్తాయి. గీత మోక్ష నిలయము, మోక్షమునకు నిలయము. నువ్వు ముక్తి పొందాలంటే గీతాపారాయణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులు మాత్రమే మోక్షమునకు అధికారులు అవుతారు. గీతయే శ్లోకాల తేరు, గీతయే శ్లోకాల తేరు, గీతయే రత్నాల పేరు, గీతయే పరమాత్మ ఊరు. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీత శ్లోకాల 701 శ్లోకం ఉంది. గీత శ్లోకాల తేరు, రత్నాల పేరు. గీత పరమాత్మ ఊరు. పరమాత్మునికి ఊరెక్కడంటే గీతయే భగవంతుని మందిరము. గీతలోనే దేవుడు ఉన్నాడు. గీతామాతను స్మరణ చేసుకుంటే చాలు, సర్వేశ్వరుని స్మరించినట్టే. గీత తన ఇంట్లో ఉంటే చాలు, వైకుంఠము నీ ఇంట్లో ఉన్నట్టే, సమస్త దేవతలు ఉన్నట్లే. గీత చదివిన యోగి వగుదువు, గీత పలికిన జ్ఞాని వగుదువు. గీత చదివిన యోగి వగుదువు, గీత పలికిన జ్ఞాని వగుదువు. గీత వినినను త్యాగి వగుదువు. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీతను చదివితే వాళ్ళు యోగీశ్వరులు అయిపోతారు. గీతాపారాయణ చేసినటువంటి పుణ్యపురుషులందరూ యోగులే. ఆ గీతాపారాయణ చేస్తే జ్ఞానులైపోతారు. అటు గీతాపారాయణ చేస్తే వాళ్ళు ఆ గీతను వింటే చాలు, పారాయణం చేసే శక్తి లేదు. ఆ గీత చదివిన యోగి అవుతావు అన్నారు. గీత చదివే శక్తి చదువు రానప్పటికైనా గీత పలికిన జ్ఞాని అవుతావు. పారాయణ చేసే శక్తి లేదు, అట్టి పలికే శక్తి లేనప్పటికైనా గీత వినిన త్యాగి వగుదు. గీతను వింటే చాలు త్యాగులైపోతారు వాళ్ళు. గీతను వింటే చాలు వాళ్ళు ముక్తాత్ములైపోతారు. గీతామాతకు అట్టి శక్తి ఉన్నది. గీతను స్మరించిన త్యాగ పురుషులైపోతారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. గీత జడమని తలుపకెన్నడు, గీత చొలకన చూడకెన్నడు.
గీత జడమని తలుపకెన్నడు, గీత చులకన చూడకెన్నడు. గీతను ఎప్పుడూ కూడా జడంగా జడమైనటువంటిది ఏమీ లేదు అనుకోవద్దు సుమా. ఆ చులకన చూడకూడదు సుమా. గీత ఇలలో కల్పవృక్షము, గీత జడమని తలుపకెన్నడు, గీత చులకన చూడకెన్నడు. గీత ఇలలో కల్పవృక్షము, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. అందుకోసమే ఈ గీత కల్పవృక్షము కావున అది కల్పవృక్షము దగ్గరుండి ఏమనుకుంటే అది ప్రసాదిస్తుంది. కల్పవృక్షము గీతను స్మరించినంత మాత్రమున కైవల్యము సిద్ధిస్తుంది. ఏ సంపదలు పరసంపదలు నీకు ప్రాప్తించి తీరుతాయి. గీతలో ఒక మాట పలుకుమో, గీతలో ఒక మాట పలుకుమో, గీతలో ఒక మాట దుముకుము, గీతలో ఒక మాట పలుకుము, గీతలో ఒక మాట దుముకుము. గీతలో ఒకసారి వెతుకుము, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఒక్కసారి భగవద్గీతను తిరిగేసి చదవండి. ఒకసారి సంపూర్ణ శరణాగతి పొంది అందులో మునిగి దైవ ప్రార్థనతో భగవద్గీత ముక్తినిచ్చే జగన్మాతనే భావనతో పారాయణ చేయండి. మీకు తప్పకుండా ఆ మహత్తేందో, ఆ దివ్యత్వమేందో, ఆ దివ్యానందమేదో, ఆ బ్రహ్మానందమేదో మీకు గోచరిస్తుంది, మీకు అనుభూతి కలుగుతుంది. భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథము, 4 వేదముల యొక్క సారాంశము. ఇట్టి భగవద్గీత పారాయణ చేస్తే చాలు. గీత చెప్పెను కృష్ణదేవుడు, గీత వ్రాసెను వేద వ్యాసుడు, మననంబు చేసెను పార్థుడు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఆ రణరంగంలో భగవంతుడు ఉపదేశం చేసినాడు, వేదవ్యాస భగవానుల వారు రాసినారు. ఆ గీతను విని మననము చేసి అర్జునుడు తరించినాడు భగవద్గీతను. అందుకోసము గీత పుట్టెను యుద్ధ భూమిలో, గీత పెరుగను భరత భూమిలో, గీత మర్మము బోధ చేయుచు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవద్గీత ఎక్కడ పుట్టింది? రణరంగంలో కృష్ణ పరమాత్మ ముఖపద్మము నుండి ఆవిర్భవించింది, ఉద్భవించింది, పుట్టింది జగన్మాత. ఆ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున రణరంగంలో యుద్ధ భూమిలో జన్మించింది. మానవులను తరింపచేయుట నిమిత్తమే, లోకాన్ని తరింపచేయుట నిమిత్తమే భగవద్గీత పుట్టింది. మనందరినీ పావనం చేయుచున్న ఆ భగవద్గీత లోకమాత జన్మించిన రోజు ఈ రోజు. అందుకోసము గీత తెలుపెను పరమ పురుషుడు, గీత చాటెను గురువరేణ్యుడు, గీత మర్మము బోధ చేయుచు, గీత వినుదుములెమ్ము సోదరా, భగవద్గీత వినుదువులెమ్ము సోదరి. ఈ భగవద్గీతను ఆనాడు పరమపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా, ఆనాటి నుంచి మహర్షులంతా భగవద్గీత గురించి చెప్పుతూనే ఉన్నారు. అజ్ఞాన నిద్రలో ఉన్నటువంటి ఓ మానవులారా, లెండి, మేలుకొనండి. ఈ గీత మర్మమును, గీత యొక్క సారాంశాన్ని, భగవద్గీతను లోకానికి అందించడం నిమిత్తమే అజ్ఞానమన్న నిద్ర నుంచి మేలుకొని గీతాపారాయణ చేసి తరించండి అని మన మహర్షులు చెప్పినటువంటి దివ్య ప్రబోధములు.